చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు చేశారు. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఏం చెప్పబోతున్నారు సార్? శ్రీరామచంద్రుడు నవమి రోజు అందరు కూడా రామాయణంలో వెళ్ళి పూజ చేసుకుంటారు. అందరు కూడా శ్రీరాముని ఒక రోల్ మోడల్గా తీసుకొని వారు ఎట్లయితే న్యాయము నిజాయితీ వైపు ఉన్నాడో ఎప్పుడు కూడా అందరు కూడా వారిని చూసి నేర్చుకోవాలి. వారి అమ్మ నాన్న, ఆ రోజులలో చట్టం అంటే అమ్మ నాన్నని, అమ్మ నాన్న మాటలు విని 14 సంవత్సరాలు వారు ఒక యజ్ఞంలాగా వారి నాన్న మాటలు విని వారు అన్నీ కూడా ఏది మంచిదో ఎప్పుడు కూడా చేసేవారు. దాన్నే మనం అందరం కూడా ఫాలో కావాలి. అది ఫాలో అయినప్పుడే అందరికీ కూడా ఒక పీసు, ఒక మంచితనం ఏదైతే ఉండాలనో అందరిలో ఉంటుంది. సో అందరు కూడా శ్రీరాముని ఫాలో చేస్తే బాగుంటుంది. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో అన్ని వర్గాలకు మీరు చూసినారు. రైతులకు ఒకవైపు మనం రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలు కల్పించాలని చెప్పి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపిస్తున్నారు. కొత్త పరిశ్రమలు రావాలని ముఖ్యమంత్రి గారు డావోస్ కూడా పోయి 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అయితే అన్ని రంగాలలో ప్రజలు మేలు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ పని ఏదైతే ఉందో కొనసాగుతుంది. మొత్తానికి శ్రీరామనవమి సందర్భంగా మాత్రం మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో మాత్రం ప్రత్యేక పూజలు చేశారు. వివేక్ దంపతులు ఇద్దరు కూడా ఈరోజు కేతనపల్లి, మందమారి, చెన్నూరు మండలాల్లో మాత్రం శ్రీరాముల వారితో పాటు అన్ని దేవాలయాల్లో మాత్రం ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా మాత్రం కృషి చేస్తామని చెప్పి మనతో పాటు కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మనం మందమారి పట్టణంలోని పాల చెట్టు దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ సీతారాముల కళ్యాణం మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ సీతారాముల కళ్యాణం గురించి మనతో పాటు ఇక్కడ ఆలయ పూజారి ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఎట్లా ఉంది ఈ సీతారాముల కళ్యాణం? ముఖ్య ఉద్దేశం ఏంటిది? అసలు ఇక్కడ ఎట్లా జరుగుతుంది? జై శ్రీమన్నారాయణ. భగవద్భక్తులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మందమరి పట్టణంలో గల పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో గత 25 సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా శ్రీరామనవమి ఉత్సవాలు, ముఖ్యంగా రామచంద్ర స్వామి అమ్మవారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవపేతంగా అపర భద్రాద్రిని తలపించే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 25 ఏళ్ల క్రితం జిఆర్ స్వామి వారి చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ స్వామికి ఆ శక్తితోని జరిగేటువంటి కళ్యాణంలో పాల్గొన్న వారికి వారందరికీ కూడా స్వామి అనుగ్రహం చేత వారందరికీ అనుకున్న పనులు అవుతూ ఉన్నాయి. కాబట్టి వారే స్వయంగా దాదాపు 108 మంది దంపతులు ఈ కళ్యాణంలో అమ్మవారి తరపున అటు రామచంద్ర స్వామి వారి తరపున కూర్చుంటూ వారి యొక్క సారథ్యంలో రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణానికి దాదాపు వేద పండితులు విజయవాడ నుంచి ఇతరత్ర ప్రాంతాల నుంచి విచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని చాలా బాగా జరిపిస్తూ ఉంటారు. వేద మంత్రాల చేత ఈ యొక్క రామ కళ్యాణ మహోత్సవాన్ని మన జిల్లాలోనే, మంచిర్యాల జిల్లాలోనే ఇంత వైభవపేతంగా జరిగే కళ్యాణ మహోత్సవం అంటే ఇదే అని చెప్పి దాదాపు జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఇక్కడికే విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి యొక్క తలంబ్రాలను స్వీకరించి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఏర్పాటు చేస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా చక్కటి అన్నప్రసాదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీమాన్ సురేందర్ రావు గారి వారి యొక్క కుటుంబ సభ్యుల నేతృత్వంలో అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. దాదాపు ఏటా 10-15 వేల మంది ఇక్కడ సమీప గ్రామాల నుంచి ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తూ మన రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. ఎక్కువ జిల్లాలో
చూసుకున్నట్టయితే ఎక్కడ లేని విధంగా మాత్రం మందమరిలో మాత్రం ఈ పాలచెట్టు ఏరియాలో ఘనంగా జరుగుతుంది. ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఎక్కువ ప్రజలు వస్తారంటే ఏం చెప్తారు? ఇక్కడ రామచంద్ర స్వామి అట్లాగే అమ్మవారి యొక్క మహిమ చాలా గొప్పదిగా అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి, జిల్లా వ్యాప్తంగా అటువంటి విరాట్ స్వరూపమూర్తి ఎక్కడా కూడా లేడు. ఇది 26 ఏళ్ల క్రితం మన జిఆర్ స్వామి వారి చేతుల మీద ప్రతిష్ఠితై ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా పిలిస్తే పలికే దైవం లాగా, కొలిసిన వారికి కొంగు బంగారంగా స్వామి అందరినీ కూడా ఆదరిస్తున్నాడు. కాబట్టి వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏటేటా భక్తులు అట్లాగే కళ్యాణ దంపతుల సంఖ్య ప్రతి ఏటా కూడా పెరుగుతూ వస్తుంది స్వామి మీద విశ్వాసంతో. థ్యాంక్ యూ. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా పలు దేవాలయాల్లో మాత్రం ఈ సీతారాముల కళ్యాణం మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. మొత్తం ఎక్కడ లేని జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎక్కడ లేని విధంగా మాత్రం మందమరి పాలచెట్టు ఏరియాలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాత్రం ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ పూజలో కూర్చున్న వారికి వారు కోరిన కోరికలతో పాటు వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి మనతో పాటు పూజారి తెలిపారు. సమయంతో శ్రీనివాస్ మందమరి నుండి.